ఇక కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ కు డబ్బులే కట్టని గ్రీన్ కో నష్టపోయిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక చాలా మతలపు ఉందని అన్నారు. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. ఈ కేసులో తాను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, కావాలనే కుట్రపూరితంగా రేవంత్ సర్కార్ తనపైన కేసులు నమోదు చేస్తుంది. అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకు కూడా తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు కేటీఆర్. నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 7 గంటల పాటు ఈడీ విచారించిన తర్వాత ఆయన బయటకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేశారు. కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, ఎటువంటి అవినీతి జరగని కేసులో కావాలనే ఈ రకమైన బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ అంటున్నారు. కానీ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. కేటీఆర్ వ్యవహార శైలిపైన అవినీతికి పాల్పడింది కాక, అక్రమానికి పాల్పడింది కాక తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడేందుకు అటు టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నిన్న చూశారు మీరు, కేటీఆర్ రకరకాల సవాల్ విసురుతూ ఉన్నాడు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం అంటూ ఉన్నాడు. కేటీఆర్ ఆ వ్యాఖ్య చేసేటప్పుడు అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షలకి సిద్ధమని అప్పుడే గిట్ట అది ఆయన గిట్ట పెడితే అది కూడా అబద్ధం అని వచ్చేది. ఎందుకనంటే లై డిటెక్టర్ పెట్టుకుందాం అనేటటువంటి చెప్పేది కూడా అదొక అబద్ధమే కాబట్టి, నువ్వు చెప్తుంది అబద్ధం అన్న సంగతి నీకు తెలుసు కాబట్టి. ఎందుకంటే డే 1 నుంచి కేటీఆర్ ప్రస్తావిస్తున్నటువంటిది ఏంది, దీంట్లో అసలు అవినీతి లేదు, దురుద్దేశమే లేదు, అధికార దుర్వినియోగమే లేదు, కేవలం రాజకీయ కక్ష మాత్రమే, అదొక లొట్టపీస్ కేసు అని చెప్పని అన్నాడు. అండ్ ఎస్, బరాబర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకే 700 కోట్ల రూపాయల లాభం వచ్చినటువంటి పనిని అదేదో భారం అనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలము నా యొక్క ఖ్యాతి కాదు, ప్రతిపక్షం మీద దాడి అనేటటువంటి ఒక రాజకీయ కోణాన్ని ఆయన తీసుకొని ఉన్నాడు. అండ్ అధికారులకు ఎస్, నేనే ఆదేశాలు కూడా ఇచ్చిన, బరాబర్ చేసిన, బరాబర్ చెప్తున్నా, ఏం పీక్తోడో పీక్కోమని చెప్పి మాట్లాడింది. ఇవన్నీ ఆయన చెప్పినటువంటి మాటలు నేను ఇప్పుడు ప్రస్తావించిన. నువ్వే ఆదేశాలు ఇచ్చినప్పుడు, బరాబర్ నేనే చేపించిన అని చెప్పినప్పుడు, మరి నిన్న ఎందుకు, నిన్ననో లేకపోతే మన ఏసీబీ ముంగట్నో, లేకపోతే హైకోర్టు ముంగట్నో, లేకపోతే ఈడీ ముంగట్నో, లేకపోతే సుప్రీంకోర్టు ముంగట్నో బరాబర్ నేనే చేసిన అనేటటువంటి ప్రస్తావన ఎందుకు తేలే గజెప్పు? మీడియా ముందుకు వచ్చేసరికి ఏమో రంకెలేసేటటువంటి వాళ్ళ లెక్క మాట్లాడు, లోపలికి పోగానే మాత్రం గుట్కీలు మింగుడు. ఇది నీకు ఎట్లా అనంటే, ప్రజలు మొత్తం పిచ్చోళ్ళు, ప్రజలంతా కూడా ఎట్లుందంటే, కేటీఆర్ పరిస్థితి ఎట్లుందంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాకుండా నన్ను ఎవ్వడు చూస్తలేడు అనేటటువంటి అజ్ఞానంలో ఎట్లా బతుకుతుందో అట్లా బతుకుతూ ఉన్నాడు. అధికారులు నిన్న ఈడీ ముంగడితే మనం మాట్లాడుకుందాం. ఈడీ ముందుకు పోయేసేసి ఎస్ నేను చెప్పినా, కానీ ఏది మంచి ఏది చెడు ప్రొసీజర్ అనేటటువంటిది అధికారులు చూసుకోవాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్టు పత్రికలు మొత్తం రాసినాయి. ఫర్దర్గా అదే క్వశ్చన్ గిట్ట మనం కామా పెట్టి కంటిన్యూ చేస్తే, అవును నువ్వు చెప్తే పద్ధతి ఫాలో అయ్యిరా లేదా అనేటటువంటి అధికారుల బాధ్యతని కాసేపు అని అనుకుందాం, అది కూడా అబద్ధమైనప్పటికీ అనుకుందాం. అసలు నీకు చెప్పే అధికారం ఉందా అనేటటువంటి ప్రశ్న మీడియా మనకి టేస్ట్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి బయట కూడా గుట్కీలు మింగేటోడు. నెక్స్ట్ టైం ఈ డ్రామాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కాంట్రాక్ట్ వయలేట్ చేసి కాంట్రాక్ట్ తప్పుకున్నది నెక్స్ట్ జెన్ ఏస్ కంపెనీ, గ్రీన్ కో అనే కంపెనీ. దాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు పొందుపరచలేదు, నా పైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తుతున్నాడు. అసలు ఆయనకి ఈ గ్రీన్ కో కంపెనీకి కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు మొత్తం ఎవరు అనేటటువంటిది అందరు రావాల్సినటువంటిదే వస్తారేమో, కానీ ఇప్పుడు ఇంటికి కన్నం కొట్టుకుంటూ దొంగతనం చేసింది సీసీ కెమెరాలో ఒకడు పడ్డాడు అనుకో, వాడిని ఫస్ట్ పట్టుకుంటామా లేదా? ఆ పట్టుకున్నవాని పేరు కేటీఆర్. ఈరోజు జరిగినటువంటి దీంట్లో స్పష్టంగా నువ్వు మీడియా ముందుకు వచ్చి, ఆ ప్రైవేట్ వాడు ఓడో వచ్చి మీడియా ముందుకు వచ్చేసి కేసు గీసని మాట్లాడలేడు కదా. నువ్వు మీడియా ముందుకు వచ్చి బరాబర్ నేనే చేసిన అని చెప్పి మాట్లాడినప్పుడు, బరాబర్ నువ్వే చేసినట్టు కాగితాలు చూపిస్తున్నప్పుడు, ఎవరికి సంబంధం లేదు దమ్ముంటే పీకోండి అని చెప్పి తొడలు కొట్టినప్పుడు, ఖచ్చితంగా విచారణ అనేటటువంటిది పోలీస్ కేసు అయింది, ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కింద దాని విచారణ. ఈరోజు నువ్వేంటంటే ప్రజాప్రతినిధి లెక్క నేను ఏదో బతికిపోతా అని చెప్పి నువ్వు అనుకున్నట్టు నువ్వు, కానీ కాదు, చట్టము అనేటటువంటిది చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది అనేటటువంటిది మేము ఒకసారి మళ్ళీ కూడా నిరూపిస్తూ ఉన్నాం. ఇవన్నిటిని అసలు ఆదేశాలు ఇచ్చేటటువంటి అధికారమే నీకు లేనప్పుడు, ట్రైపార్టీ అగ్రిమెంట్ అసలు మీరు నేను ముగ్గురం కలిసి చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? దీంట్లో సపోజ్ నేను ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని, మీరేమో ఏసీ నెక్స్ట్ జెన్ అంటే గ్రీన్ కోకి సంబంధించినటువంటిది మీరు ప్రమోటర్స్, అండ్ తనేమో ఏది ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ యూకే, ఈయన కార్ రేస్లకు సంబంధించినటువంటి సంస్థ.
మీరేమన్నారు, ఆయనను తీసుకొని వచ్చి నేను హైదరాబాద్లో రేస్ ఆర్గనైజ్ చేస్తా, నేను ప్రమోట్ చేస్తా ఈ యొక్క ఈవెంట్ని, కాబట్టి రేపొద్దున దానివల్ల వచ్చేటటువంటి లాభం మొత్తం నాకే అనేటటువంటి బాధ్యత నిబంధనలతోటి మీ రోలు. తర్వాత నేను గ్రీన్కో ఏస్ నెక్స్ట్ జన్, నేనేమో తెలంగాణ సర్కార్ ఎస్ మా హైదరాబాద్లో పెట్టుకోండి, మేము ఫెసిలిటేటర్స్ మాత్రమే, మీకు ఏం కావాలన్నా అవకాశాలు ఉంటే మేము ఇక్కడ చేయనిస్తాం అనేటటువంటి ఫెసిలిటేటర్ని. ఇప్పుడు ఈ ముగ్గురి బాధ్యతలల్లో మీరు ఏం చేయాలి అని అంటే ఆ కార్ కంపెనీలకి సంవత్సరానికి 90 లక్షల పౌండ్స్, యూకే పౌండ్స్ రూపకంగా, అది మన మారకంలకి ఇట తీసుకుంటే 90 కోట్ల రూపాయలు అవుతుంది. అంతేకాదు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే, ప్రమోట్ చేయడానికి ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి, స్టాల్స్ అయినా, కార్లకు సంబంధించిన రోడ్స్ అయినా, ఇంకోటైనా ఏదైనా, దీనికి ఒక 100 కోట్లు పెట్టాలనేటటువంటిది ఒప్పందంలో రాసుకున్నాం మన ముగ్గురం. ఓకే, అంటే 190 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు చేస్తా అని ఈ ఒప్పందంలో ఏస్ నెక్స్ట్ జన్ అంటే గ్రీన్కో కంపెనీ నువ్వు ఒప్పందం రాసుకున్నావు. వాళ్ళకి 90 కోట్ల రూపాయలు భారతదేశ కరెన్సీలో ఈడ ఆర్గనైజ్ చేసుకోనికేనేమో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. నేను ప్రేక్షక పాత్ర పోషిస్తూ నేను ఫెసిలిటేట్ చేస్తానన్నా. ఎస్ మా తెలంగాణకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అని అనుకున్నాను కాసేపు. అక్కడికైనా నేను 17 కోట్ల రూపాయలు రోడ్లకు సంబంధించినటువంటి హెచ్ఎండిఏకి ఫస్ట్ ఈవెంట్లో కూడా పెట్టిన. ఈడ అసలు కథ ఏంటిది అని అంటే కేటీఆర్ బయటకు వచ్చి ఏమన్నాడు, ఫస్ట్ రేసు జరిగిన తర్వాత నీకు నష్టం వచ్చింది, 190 కోట్ల రూపాయలు కట్టేటటువంటి మీకు ఏస్ నెక్స్ట్ జన్కి నష్టం వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళిపోయిండు అని అన్నారు. ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏంది అని అంటే ఈరోజు ఈ సినిమాలో ఫస్ట్ సీజన్ నేను ఏదైతే అయిందో February 11, 2023కి సంబంధించినటువంటి సీజన్ ఏదైతే అయిందో ఆ సీజన్లో ఈడ మీకు సంబంధించినటువంటిది నష్టం వచ్చింది కాబట్టి మీరు వెళ్ళిపోయారని కేటీఆర్ చెప్పిండు. కానీ సీజన్ కంటే ముందే మీరు అలా కట్టాల్సినటువంటి పైసలు ఉన్నాయి కదా, కడితేనే కదా ఈవెంట్ జరగాలి, నువ్వు అవి కూడా కట్టలే. ఇక్కడ ట్విస్ట్ ఇది. అంటే గ్రీన్కో కంపెనీ ఎటువంటి డబ్బులు కట్టకుండానే కొన్ని ఫార్ములా ఈ రేస్లో కట్టింది. వాళ్ళు నువ్వు కట్టాల్సినంత అమౌంటే కట్టినప్పుడు కార్ రేసింగ్ జరగదు కదా అసలు సీజన్ 1 కూడా. దానికి ఆధారం మేము దేనితోటి మాట్లాడుతున్నాం అని అంటే ఆ కంపెనీ నీకు నోటీసులు ఇచ్చినటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం, పైసల సంగతి ఏమైంది అని చెప్పి. సీజన్ 1 అయిపోయిన తర్వాత కూడా పాత బకాయి అడిగినటువంటి వాటితోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. అది ప్రముఖ పత్రికల్లో రాసినటువంటి అంశం. సో ఒక్కొక్కటిగా తోతుండే. కానీ కేటీఆర్ ఏమని మాట్లాడిండు, గ్రీన్కోకి నష్టం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయింది బయటికి అని అన్నాడు. కాబట్టే ట్రైపార్టీ అగ్రిమెంట్ మీద మేము దిగినాము అని చెప్పన్నాడు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అన్నాడు. 700 కోట్ల రూపాయలు లాభం అన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది అంటే అసలు నువ్వు కట్టాల్సినటువంటి పైసలు ముందు నుంచే కూడా నువ్వు కట్టకపోయినా నీ బాధ్యత ఫస్ట్ ఏం చేయాలి, ఒకవేళ నువ్వు తప్పుకున్నవే అనుకుందాం, నేను కట్టా అని చెప్పి చేతులు ఎత్తేసినావు, దానికి అగ్రిమెంట్ టర్మినేట్ అయినట్టు కాదు దాని మీనింగ్. ఓకే, నువ్వు బాధ్యత నుంచి తప్పుకున్నట్టు, యూ బ్రీచ్డ్ ద కాంట్రాక్ట్. అర్థమైందా? సో మీ యొక్క బాధ్యతని నేను మోసిన ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలిగా. ఫస్ట్ ట్రైపార్టీ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయకుండా కట్టాల్సింది నువ్వు, నేను నా ప్రభుత్వం సొమ్ముకెంచి నేను కట్టిన. ఎందుకు గ్రీన్కోను వెనకేసుకొచ్చి గ్రీన్కో కట్టాల్సిన సొమ్ముని గత ప్రభుత్వం కట్టింది అని సింపుల్ క్వశ్చన్. అందులో అంతేకాదు నష్టం వస్తే వెళ్ళిపోయినావు అని చెప్పిన నేను బయటకు వచ్చి మొన్న కూడా. నీకు నష్టం వస్తే వెళ్ళిపోవడం ఎప్పుడు జరుగుతుంది, సీజన్ 1కి నువ్వు కట్టాల్సిన 190 కోట్ల రూపాయలు కట్టినాక నీకు పైసలు రాకపోతే నష్టం వచ్చింది అనాలి. అసలు నువ్వు సీజన్ స్టార్ట్ కాకుండా ముంగటనే కట్టాల్సిన పైసలు కూడా కట్టలే. వాడు మోసం చేసి వెళ్ళిపోయిండని నువ్వు చెప్పాలి, కానీ మోసం చేసి వెళ్ళిపోయిండని చెప్పలే. కానీ ఈడ నాకు నష్టం వచ్చి వెళ్ళిపోయిండని చెప్పినావు. కానీ ఇదే నీ కాడికించి అదే 2022లో 41 కోట్ల రూపాయలు నేను పార్టీ ఫండ్ వయా బాండ్స్ తీసుకున్నా. ఇక్కడ అసలు కథ ఒకటికొకటి కనెక్ట్ అయ్యకుండా పోతే ఏమవుతుందంటే, అయితే నిన్న ఈడీ ముంగట జరిగినటువంటి విచారణ ఈడీ ఏం చేస్తుంది, డబ్బులకి సంబంధించినటువంటి మానిటరీ ఆస్పెక్ట్ ఉండాలి, డబ్బులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటూ ఒక ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, ఈడీ సుమటుగా కూడా వాళ్ళు వచ్చి కేసును విచారణ చేయొచ్చు. అది అట్లనే చేస్తారు. అయితే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటిది అని అంటే, అసలు ప్రభుత్వం నుంచి వాడికి కట్టాల్సిన బాధ్యత నీది కాదు, ట్రైపార్టీ అగ్రిమెంట్ మీదకించి అసలు నువ్వు ఎందుకు కట్టినావు. ఇంకొకటి, ఒకవేళ వేరే దేశానికి నువ్వు వాళ్ళ పాయింట్స్ రూపకంగా నువ్వు కట్టాలి అని అంటే ఆర్బీఐ యొక్క అనుమతి నువ్వు తీసుకొని కట్టాలి. ఒక విధి విధానం ఉంటుంది దేనికైనా. అంతేకాదు అక్కడనేమో ఆర్బీఐ అనుమతులే లేకుండా కట్టినటువంటి దానికి మొత్తం పైసలు కట్టినావు, ట్యాక్సే కట్టలేదు. కేటీఆర్ ఏమంటుండు, అది అధికారులు చూసుకోవాల్సినటువంటి వ్యవహారం అని అంటుండు. అసలు కట్టమని చెప్పింది ఎందుకు అనేటటువంటి ప్రశ్న దగ్గర కేటీఆర్ దగ్గర జవాబు లేదు. అంతేకాదు హెచ్ఎండిఏ 10 కోట్లు దాటితే కట్టేటటువంటి అధికారమే లేదు. ఇది ఇంకొకటి. పాలనాపరమైనటువంటి అనుమతులు అనేటటువంటిది హెచ్ఎండిఏ కన్నా డబ్బులు కట్టాలంటే 10 కోట్లకి దాటి కట్టాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి. ప్రభుత్వం అంటే ఏంటిది, క్యాబినెట్ తీర్మానం. ప్రభుత్వం అంటే కేటీఆర్ కాదు. కేటీఆర్ అనేటోడు లొటపీసు. కేటీఆర్ అనేటోడు ప్రభుత్వంలో ఒక భాగమే తప్ప తను ప్రభుత్వం కాదు. క్యాబినెట్ ఆమోదము, తర్వాత ఫినాన్స్ క్లియరెన్సు, లీగల్ క్లియరెన్స్ కూడా చూస్తారు.
ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత నువ్వు కట్టాల్సినట్టు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఒక జీవో లేదు పాడలేదు, నువ్వు కట్టేసే అని చెప్పి నీ జోబులో పైసలు ఇచ్చినట్టు అధికారులకు చెప్పినావు, వాడు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఈడ అన్నీ తెలిసి తప్పు చేసినప్పుడు నేనేం చేయలే, ఇదంతా కక్షపూరితం. మేము అడుగుతుంది ఏం తెలుసా, ఏ దురుద్దేశంతో అన్నీ తెలిసినా డబ్బులు పంపించు అని చెప్పినటువంటి దాంట్లో నీ దురుద్దేశం కనిపిస్తుంది. అధికారికంగా ప్రభుత్వ అనుమతులతోటే డబ్బులు పంపించాలి అని తెలిసినప్పటికి కూడా నువ్వు ఏం కాదు పంపించనేటటువంటి నీ అధికార దుర్వినియోగం కనిపిస్తుంది. అసలు ఎవడో కట్టాల్సినటువంటి సొమ్మును నువ్వు కట్టినటువంటి దాంట్లో నీ అవినీతి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చాలా ఇంత స్పష్టంగా కనిపించినాక హైకోర్టుకి తెలివి లేదు, సుప్రీంకోర్టుకి తెలివి లేదా? నీకు ఒక్కనికే ప్రపంచంలో తెలివి ఉందా? మరి నువ్వే వాదించుకునేది ఉండే. సుప్రీంకోర్టు కాడికి కూడా పోయి వేసిండ్రు, మళ్ళీ కేసు వాపసు తీసుకుంటారు. ఎందుకు వాపసు తీసుకురని ఎవరైనా అడిగితే చెప్పేస్తాడు. వాని అమ్మ నా ఫైనల్ రిసార్ట్ కూడా ఈడకి వస్తే దొబ్బేసేసింది. అది అసలు దీంట్లో క్లియర్గా కేసు కనిపిస్తుంటే నీదేందా అని చెప్పి మాట్లాడితే, ప్లీజ్ సార్ నేను విత్డ్రా చేసుకుంటా అంటే విత్డ్రా చేసుకోవద్దని చెప్పింది ఫస్ట్ సుప్రీంకోర్టు. ఎట్లా చేసుకుంటే మళ్ళీ బతిమలాడుకొని విత్డ్రా చేసుకున్నారు. దీంట్లో డొల్లతనం కనిపిస్తుంది, దొంగతనం కనిపిస్తుంది, అవినీతి కనిపిస్తుంది, అధికార దుర్వినియోగం కూడా కనిపిస్తుంది. బయటికి వచ్చి నువ్వు మాట్లాడుతుంటే నీ అహంకారం కూడా కనిపిస్తుంది. బిడ్డ నిన్ను బెండు తీసేటటువంటి పని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీంట్లో ఏ కక్షపూరితమైనటువంటి అంశాలు లేవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేటీఆర్ పాల్పడిన అధికార దుర్వినియోగం అనేది స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలిసిపోతుందంటూ సామా రామ్మోహన్ చెప్తున్న పరిస్థితి.